ఫస్ట్ సెంటెన్స్ someone has stolen my tomato. ఒకసారి మీరు చెప్పండి. Someone has stolen my tomato. సెకండ్ సెంటెన్స్ how did my tomato get here? ఇందులోని వెర్బ్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ లో వెర్బ్ ఏమిటి? స్టోలెన్. సెకండ్ సెంటెన్స్ లో వెర్బ్ గెట్. మరి హ్యాస్ ఏమిటి? డిడ్ ఏంటి? ఏంటవి? హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ సెంటెన్సెస్ లో పైన ఇచ్చిన మెయిన్ వర్బ్స్ ఏంటి? స్టోలెన్, స్టోలెన్, గెట్, గెట్. మరి మిగతా ఈ హ్యాజ్, డిడ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. సో వీటిని మెయిన్ వర్బ్స్ అని అనరు. వీటిని హెల్పింగ్ వర్బ్స్ ని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? ఇవి ఎందుకు అంటే దీస్ హెల్పింగ్ వర్బ్స్ సపోర్ట్ ద మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ సపోర్ట్ ద మెయిన్ వర్బ్. సో ఇప్పుడు వెర్బ్ ఫార్మ్స్ మనము చూద్దాం. చెప్పండి. హ్యాస్, హ్యాడ్, am, was, been, do, did, done. కంటిన్యూస్ టెన్స్ లో డూయింగ్. థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? ఇట్. అవి సింగులర్. ప్లూరల్ ఏంటి? దీస్, దోస్ అనేవి ప్లూరల్. ప్లూరల్ కి ఈ ఫామ్ రాదన్నమాట. ఇది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ కే ఈ వెర్బ్ ఫామ్ వస్తుంది. ఏంటి? డస్. స్టీల్, స్టోల్, స్టోలెన్. కంటిన్యూస్ టెన్స్ ఏంటి? స్టీలింగ్. థర్డ్ పర్సన్ సింగులర్ కి ఏంటి? స్టీల్స్. గెట్, గాట్, గాటెన్, గెటింగ్, గెట్స్. గో, వెంట్, గాన్, గోయింగ్, goes. Take, took, taken, taking, takes. సో ఈ కంటిన్యూస్ టెన్స్ ఇంగ్ ఫామ్ దేనికి వస్తుంది? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ కి మాత్రమే వస్తుంది. అంటే స్టీల్ కి